సామాన్లు అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు చెప్పు. ఫ్రైంగ్ ప్యాన్ అందుకో. వేపుడు మూకుడు. అప్పలే అందుకో. పల్లీలు ఏంచ్. ఎండు కొబ్బరి ముక్కలు. నువ్వులు. ఈ పచ్చిమిరపకాయలు కలిపే చాలు, తీసే పోయి కట్టేసే. ఇందులో వేసి అదే కదా చెప్పింది. ఆ పులుసు గిన్నె పొయ్యి మీద ఎక్కించు. పులుసు గిన్నె పొయ్యి మీద ఎక్కించా. పెట్టి ప్రస్తుతానికి పొయ్యి వెలిగించు. 8 గంటలు నూనె వేయి. 1 2 3 4 5 6 7 8. ఈ చింతపండు నీళ్ళలో మనం ఈ మసాలాలన్నీ కలుపుతున్నాం. ముందు ఈ చింతపండు నీళ్ళలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం పొడి, వేయించిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద. ఇప్పుడు ఎండుమిరపకాయలు అక్కడ వేయి. ఇది నేను అలా కలుపుతూ ఉంటాను. 8 గరిటెల నూనెలో ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసాం. చూడండి బాబాయ్, వేగినట్టే ఉంది నాకు. వేగాయి నల్లగా అయిపోతున్నాయి నాకు. కరివేపాకు, బజ్జీ మిరపకాయలు చక్కగా తరిగాను చూడు, చీరాను సింగిల్. కొంచెం మిర్చి వేగిన తర్వాత కొంచెం గోంగూర వేసుకుంటూ వేయించాలి. పలావ్ పావుగంట అయిపోయింది, పోయి కట్టేసా. ఏం చూడక్కర్లే, కట్టేసా. గోంగూర వేయించి ఎన్నెన్నో మసాలా దినుసులు కలిపిన చింతపండు పులుసు బాగా కలిపిన తర్వాత ఇందులో నీళ్ళు వేసి కలిపాయి. ఇప్పుడేం చేయాలి? ఉప్పు వేయాలి కదరా. తెలుసు నాకు. 1 2 మూత పెట్టావు కదా, ఒక 10-15 నిమిషాలు అలా వదిలేస్తే సరిపోతుంది. అది అందుకో చెప్తా. ఎండు కొబ్బరి ముక్కలు. అవును, మంచి ముద్ద చేసుకుంటారా. ముద్ద చేసుకొని వస్తా. కట్ట లెవెలే మారిపోతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది ముద్ద పడితే. పచ్చిమిర్చి, పల్లీలు, నువ్వులు, బ్రహ్మాండంగా ఉడికింది. ఏమున్నాయి ఇందులో చెప్పు. ఎండు కొబ్బరి, పల్లీలు, పచ్చిమిర్చి, నువ్వులు. కలుపు, బాగా మెల్ల కలుపు. గరిట అందుకో, బాగా కలుపు. కలుపు, బాగా కలుపు. ఇది ఒక 10-15 నిమిషాలు బాగా ఉడకాలి. మూత పెట్టదు. కొంచెం శుభ్రం చేయి లోపల. చేసేసి పొయ్యి కట్టేసి
అయినట్టేనా? ఎందుకు అవదు? అంటే ఎంత కాన్ఫిడెంట్ ఉంటే మరి ఆఫ్ చేపించి తర్వాత మూత తీపిస్తావా? నేను వాసన బట్టి ఉప్పు సరిగా ఉందో లేదో కూడా చెప్పగలుగుతాను. సరే, ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి వదిలేసి చెప్తా. ఏమక్కర్లేదు, బ్రహ్మాండంగా తయారైపోయింది. ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే చాలు. స్టీల్ పాత్ర అందుకు కట్టా మార్చు. కట్టాన్ని మారుస్తా, బాబాయిని మారుస్తా. ముందుగా మూకుడులో పల్లీలు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి రంగు మారే వరకు వేయించి అందులోనే నువ్వులు వేయించి పచ్చిమిర్చి కూడా వేసి ముద్ద చేసుకోవాలి. చింతపండు పులుసులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం, వేయించిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలో ఎండు మిరపకాయలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి వేయించి అందులోనే కరివేపాకు, బజ్జి మిరపకాయలు, గోంగూర కూడా వేసి వేయించి చింతపండు పులుసు, సరిపడా నీళ్లు, ఉప్పు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకొని అందులో మనం ముందుగా తయారు చేసుకున్న పచ్చిమిర్చి ముద్ద కూడా వేసి బాగా కలిపి 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకుంటే పచ్చిమిర్చి గోంగూర కట్టా రెడీ.